హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటో కాదు, అరటి దూట పచ్చడి. దీన్ని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే కనీసం వీక్లో ఒక్కసారైనా దీన్ని మీ మీల్స్లో ఖచ్చితంగా యాడ్ చేస్తారు. దీంట్లో ఉండే బెనిఫిట్స్ మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. మనకి మార్కెట్లో అరటి దూట ఇలా దొరుకుతుంది కదా, దీనిపైన ఉండే లేయర్స్ని మనం రిమూవ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా లేయర్స్ అన్నీ తీసేసాక ఈ విధంగా షైనింగ్గా ఉండే పార్ట్ని కూడా మనం పీల్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా పీల్ చేసుకొని ఇప్పుడు రెండు వైపులా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అరటి దూటని సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటున్నప్పుడు పీచు వస్తూ ఉంటుంది, దాన్ని ఇలా మనం వేళ్ళతోనే తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. వీలైనంత వరకు పీచు తీసేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వెంటనే నీళ్ళల్లో వేసుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 5 మిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి వేగాక 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో టమాటా ముక్కలు మెత్తబడే వరకు కలుపుతూ వేయించాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, అలానే నీళ్ళల్లో వేసి పెట్టుకున్న అరటి దూట ముక్కల్ని కూడా వేసుకోండి. వీటితో పాటే రుచికి సరిపడా సాల్ట్ని, అలానే చిటికెడు పసుపు కూడా వేసి అంతా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ అరటి దూటలో ఫైబర్ కంటెంట్, వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల మన డైజెషన్కి చాలా మంచిది. ఈ అరటి దూటతో చాలా రెసిపీసే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో దీంతో వేపుడు ఎలా చేసుకోవాలో పోస్ట్ చేశాను, కుదిరితే ఒకసారి చెక్ చేయండి. ఈ ముక్కల నుండి రిలీజ్ అయిన వాటర్తోనే ఇది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకొని వేయించిన తర్వాత ఒక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పచ్చడిలోకి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ అరటి దూట పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలో ఈ పచ్చడితో పాటు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.